హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి క్రెడిట్ కార్డు ద్వారా మనం ఏదైనా వస్తువులు కొన్నా, క్రెడిట్ కార్డు ద్వారా మనం అమౌంట్ వాడుకున్నా అది ఈఎంఐగా కన్వర్ట్ చేస్తే మనకి లాభమా నష్టమా, మనకు ప్రయోజనాలు అనేది ఏ విధంగా ఉంటాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి వీడియోలు అనేది ప్రతిరోజు కూడా మీకు రావటం జరుగుతుంది. ఫస్ట్ క్రెడిట్ కార్డు ఈఎంఐ అంటే ఏంటనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. క్రెడిట్ కార్డు ఈఎంఐ అనేది మీ క్రెడిట్ కార్డు కొనుగోలును లేదా బాకీ ఉన్న బిల్లులను నిర్ణీత కాలానికి నెలవారీ వాయిదాల ద్వారా మార్చడానికి మిమ్మల్ని అనుమతించే ఒక లక్షణం. దాన్నే మనం క్రెడిట్ కార్డు అంటాం. పూర్తి మొత్తానికి ఒకేసారి చెల్లించడానికి బదులుగా బ్యాంకు ఆ మొత్తాన్ని చిన్న వాయిదాలుగా విభజిస్తుంది. కాలపరిమితి ముగిసే వరకు ప్రతి నెల చెల్లించాలి. ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ కార్డు బిల్లు 90,000 అయినట్లయితే మీరు దానిని 12 నెలల ఈఎంఐగా మార్చుకుంటే బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు సాధారణంగా బిల్లు వచ్చేదాన్ని బట్టి మనకి 8,000 నుంచి 9,000 వరకు చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్రతి నెల మనం ఈఎంఐ ద్వారా కట్టే అమౌంట్లో ప్రాసెసింగ్ ఫీజు, ఇంట్రెస్ట్ రేటు కలిపి మనకి నెల నెల బ్యాంకులు అనేవి మనకి ఈఎంఐల ద్వారా కట్టుకునే అవకాశం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. బ్యాంకులు మనకి ఈఎంఐ ఎంపికలను ఎందుకు ఇస్తాయంటే వాటికి బ్యాంకులకి మనకి ఇంట్రెస్ట్ ద్వారాగా ఈ ఈఎంఐలు అనేవి కడతాం కాబట్టి వాళ్ళకి బ్యాంకులకి అనేవి ఈఎంఐల ద్వారా కట్టుకునే అవకాశం అనేది మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. బ్యాంకులు ప్రధానంగా కస్టమర్లు పెద్ద ఖర్చులను సులభంగా నిర్వహించడంలో సహాయపడడానికి ఈఎంఐ ఎంపికలను అందిస్తాయి. చాలామంది వ్యక్తులు ఒకే చెల్లింపులో పెద్ద క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించలేరు కాబట్టి చిన్న బిల్లులుగా మార్చి ఈఎంఐలుగా మార్చడం వల్ల అవి నెలజాలా మీరు చెల్లించుకోవచ్చు. అయితే ఈ సౌకర్యం బ్యాంకులకు ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుంది. బ్యాంకులకు దీని ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఈఎంఐల మొత్తంపై వడ్డీ ఛార్జీలు చేస్తారు. ఈఎంఐ మార్పిడి సమయంలో ప్రాసెసింగ్ ఫీజులు అనేవి వసూలు చేయడం జరుగుతుంది. ఈ ఛార్జీల కారణంగా క్రెడిట్ కార్డు ఈఎంఐ మీ క్రెడిట్ కార్డు ద్వారాగా అందించబడే స్వల్పకాలిక రుణం మనకి పనిచేయటం జరుగుతుంది. క్రెడిట్ కార్డు ఈఎంఐ అనేది ఎలా పనిచేస్తుంది? మీ క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చే ప్రక్రియను చాలా సులభంగా ఒక ప్రాథమిక దశలుగా ఉంటాయి. ఫస్ట్ వచ్చి నెలవారీ క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రతి నెల మీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారాగా ఖర్చు చేసే మొత్తాన్ని బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారాగా రూపొందించబడుతుంది. ఈఎంఐ మార్పిడి ఎంపిక. చాలా బ్యాంకులు తమ మొబైల్ యాప్లను ఇంటర్నెట్ బ్యాంకింగ్, పోస్టల్ లేదా ఎస్ఎంఎస్ హెచ్చరికల ద్వారా ఈఎంఐకి మార్చండి అనే ఎంపికను అందిస్తాయి. ఈఎంఐ కాలపరిమితిని ఎంచుకోవడం అనేది ఎలా ఉంటుందంటే ఈఎంఐ కాలపరిమితిని చాలా సులభంగా మనకి డబ్బులు నెల నెల ఖర్చులు ఏ విధంగా ఉంటాయో దాన్ని బట్టి మనం 3 నెలలకని, 6 నెలలకని, 9 నెలలకని, 12 నెలలకని, 24 నెలలకని మనం మన దగ్గర డబ్బులు ఏ విధంగా ఉంటాయో దాన్ని బట్టి మనం ఈఎంఐల కాలపరిమితి అనేది పెట్టుకోవచ్చు. వడ్డీ అండ్ ప్రాసెసింగ్ ఫీజులు. మనం ఈఎంఐగా మార్చుకునే దాన్ని బట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు అనేవి వసూలు చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ ఇంట్రెస్ట్ రేటు మనకి ఓకే అయిన తర్వాత నెల నెల మనకి ఈఎంఐల చెల్లింపుల ద్వారాగా ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళు వసూలు చేయడం జరుగుతుంది. మనకి నెల నెల బిల్లు ఈఎంఐల రూపంలో రావటం అనేది జరుగుతుంది. ఈఎంఐతో మీరు ఎంత అదనంగా చెల్లిస్తారంటే బ్యాంక్కి ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు వాడుకున్నట్టయితే 12 నెలలు మీరు ఈఎంఐగా పెట్టుకున్నారంటే 16 నుంచి 24% వడ్డీ ఇంట్రెస్ట్ మనకి బ్యాంకుల ద్వారా ఇస్తున్నట్టయితే మనకు ప్రాసెసింగ్ ఫీజు 1000 నుంచి 1,500 వరకు ఉంటుంది. దాదాపు ఈఎంఐ 10,000 నుంచి 15,000 వరకు ఉండొచ్చు. మనం మొత్తం చెల్లించేది 1,15,000 వరకు చెల్లించడం అనేది జరుగుతుంది. మనకు బ్యాంకుకి మొత్తం మనం చెల్లించేంత వరకు అయితే 12 నుంచి 15,000 వరకు మనం అదనంగా మనకు బ్యాంకులకి చెల్లించడం అనేది జరుగుతుంది. అది వడ్డీల రూపంలో వాళ్ళు తీసుకుంటారు. క్రెడిట్ కార్డు ఈఎంఐ అనేది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది? క్రెడిట్ కార్డు మొత్తం ఖర్చులను పెంచినప్పుడు కొన్ని సందర్భంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వైద్య అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇది ఊహించిన ఆసుపత్రి బిల్లులు వెంటనే చెల్లించాల్సి రావచ్చినప్పుడు అటువంటి అత్యవసర ఖర్చులను నిర్వహించడానికి ఈఎంఐలు మీకు సహాయపడుతుంది. అత్యవసర ప్రయాణం అప్పుడు విమాన టికెట్లు లేదా హోటల్ రిజర్వేషన్లు వంటి చివరి నిమిషంలో ప్రయాణ బుకింగ్ ఈఎంఐతో నిర్వహించడం చాలా సులభం అవుతుంది. ఖరీదైన కొనుగోళ్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు లేదా టెలివిజన్లు వంటి
పెద్ద కొనుగోలును నెలవారీ వాయిదాల ద్వారాగా మీరు సులభంగా చెల్లించుకోవచ్చు. అధిక రివాల్వింగ్ ఆసక్తిని నివారించడం. మీరు మీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడంలో విఫలమైతే బ్యాంకులు సంవత్సరానికి 35% నుంచి 45% వరకు రివాల్వింగ్ వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. దాని ద్వారా మీకు అదనంగా మీకు ఎక్కువ ఇంకా మనీ అనేది ఆ బ్యాంకు కట్టడం అవుతుంది. మీరు క్రెడిట్ కార్డు ఈఎంఐని ఎప్పుడు చెల్లించకూడదు. ఈఎంఐ సౌకర్యం ఉన్నప్పటికీ ఇది ఎల్లప్పటికీ ఉత్తమంగా మనకి ఈఎంఐ అసౌకర్యం అనేది ఏ విధంగానూ ఎంపిక చేసుకోకూడదు అన్నమాట. మీ దగ్గర తగినంత నగదు ఉన్నప్పుడు బిల్లు చెల్లించడానికి మీ దగ్గర ఇప్పటికే తగినంత డబ్బు ఉంటే ఈఎంఐలను నివారించడం, వడ్డీ ఖర్చులను ఆదా చేయడం మంచిది. స్మాల్ కొనుగోళ్లు 5 నుంచి 10,000 వంటి చిన్న బిల్లులను ఈఎంఐగా మార్చడం అనేది మీకు అదనంగా ఛార్జీలు పెంచుతుంది. ఇప్పటికే గృహ రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు వంటి అనేక రుణాలు ఉంటే మరొక ఈఎంఐని జోడించడం వల్ల ఈ క్రెడిట్ కార్డు ఈఎంఐ అనేది ఇంకా ఎక్కువ ఆర్థిక భారాన్ని మీకు పెంచుతుంది. ఈఎంఐని ఎంచుకునే ముందు తనిఖీ చేయవలసిన ముఖ్య లక్షణాలు ఏంటంటే మీరు ఇవి గుర్తుంచుకోండి. బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటును తనిఖీ చేయండి. ప్రాసెసింగ్ ఫీజును ధృవీకరించండి. మొత్తం తిరిగి చెల్లింపు మొత్తాన్ని లెక్కించండి. మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐ సరిపోయేలా చూసుకోండి. ఈఎంఐ మీ క్రెడిట్ స్కోర్ను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోండి. మీ ఆర్థిక అవసరాలకు ఒత్తిడిని ఇది చాలా మీకు ఉపయోగపడంగా. క్రెడిట్ స్కోర్పై ఈఎంఐ ప్రభావం ఉంటుందా? క్రెడిట్ స్కోర్పై ఈఎంఐ మీ క్రెడిట్ స్కోరు సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను సానుకూల ప్రభావం అంటే ఏ విధంగా ఉంటుందంటే మీరు మీ ఈఎంఐని క్రమం తప్పకుండా మరియు సకాలంలో చెల్లిస్తే అది మీ తిరిగి చెల్లింపు చరిత్రను మెరుగుపరుస్తుంది. అంటే మన క్రెడిట్ స్కోర్ను పెంచుతుంది అన్నమాట. ప్రతికూల అంశాల ప్రభావం ఏంటంటే మీరు ఈఎంఐ చెల్లింపులకు కోల్పోయినట్టయితే మీ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గించవచ్చు. బ్యాంకులు జరిమానా వడ్డీని వసూలు చేయవచ్చు. భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టం కాకపోతే ఇటువంటి వాటిని మీరు భవిష్యత్తులో ఎదుర్కొంటారు సకాలంలో మీరు ఈఎంఐలు చెల్లించకపోతే. అధికారిక ఈఎంఐ సమాచారాన్ని ఎక్కడ తనిఖీ చేయాలి? మొబైల్ బ్యాంకులో కానీ వెబ్సైట్లో కానీ ఈ ఈఎంఐలని తనిఖీ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు ఈఎంఐ సౌకర్యాలను అందించే ముఖ్యమైన ప్రధానమైన బ్యాంకులు ఏమిటంటే ఎస్బీఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు. ఈ బ్యాంకులన్నీ కూడా గవర్నమెంట్కి లింక్ అయి ఉంటాయి కాబట్టి వీటి ద్వారా మనకి క్రెడిట్ కార్డులు తీసుకొని వాడుకుంటే ఎక్కువగా మనకి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ప్రాసెసింగ్ ఫీజులు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇటువంటి బ్యాంకుల్లో మీరు తీసుకొని వాడుకోవచ్చు. మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే క్రెడిట్ కార్డు వాడితే క్రెడిట్ కార్డు ద్వారాగా ప్రతి నెల కూడా మీకున్న బిల్లు ఏదైతే వచ్చిందో ఆ బిల్లు కట్టుకోవడం మంచిది. లేకుంటే మీరు ఎక్కువ మొత్తంలో ఉన్నట్టయితే దాన్ని ఈఎంఐగా మార్చుకున్నట్టయితే అది కూడా ఈఎంఐగా మార్చుకున్న అమౌంట్ని ప్రతి నెల కూడా ఏమీ చెల్లించకుండా మీరు కట్టకూడదు. ప్రతి నెల కూడా మీరు నెల ఈఎంఐ ఎంత వచ్చిందో అది కట్టినట్టయితేనే మీ క్రెడిట్ స్కోర్ అనేది బాగా మెరుగుపడుతుంది. లేకుంటే మీరు కట్టకపోయినట్టయితే బ్యాంకు వాళ్ళు వడ్డీ రేట్లని, ప్రాసెసింగ్ ఫీజులని ఇంకా అదనంగా వడ్డీలు మీ దగ్గర నుంచి వసూలు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా క్రెడిట్ కార్డు ఈఎంఐగా మార్చుకుంటే మనకి లాభమా నష్టం అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.